ఆయన పార్టీ మారారు, ఆ తర్వాత నియోజకవర్గం మారారు. అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికార కూటమిలోనే ఉన్నారు. అయినా సరే పాత వాసనలు మాత్రం పోవట్లేదట. దీంతో స్థానిక రాజకీయాల్లో ఆ ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మామూలు జనాలతో పాటు తెలుగు తమ్ముళ్ళు సైతం ఇదేం తీరు అంటూ పెదవి విరుస్తున్నారట. ఇంతకీ ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? గుంతకల్లో గుమ్మనూరు గూండాగిరి, ఎమ్మెల్యే సైలెన్స్, ఫ్యామిలీనే వైలెన్స్. జయరాం తీరుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం. ఏ సెటిల్మెంట్ అయినా ఆ గుమ్మంలో జరగాల్సిందేనా? ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే, గత ప్రభుత్వపు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహార శైలిపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఆయన పైకి సైలెంట్ గానే కనిపిస్తున్నా ఆయన పేరిట కుటుంబం వ్యవహరిస్తున్న తీరు అధికార కూటమికి ఇబ్బందిగా మారుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిలో గెలిచింది ఇద్దరైతే అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు, గుమ్మనూరు జయరాం ఇంకొకరు. అయితే పెద్దిరెడ్డి ఇప్పటికీ వైసీపీ టాప్ లీడర్స్ లో ఒకరుగానే కొనసాగుతున్నారు. కానీ జయరాం అలా కాదు. గతంలో ఆలూరు నుండి ప్రాతినిధ్యం వహించిన ఆయన వైసీపీ టికెట్ నిరాకరించడంతో అనూహ్యంగా టీడీపీలోకి జంప్ చేశారు. జిల్లా మారి గుంతకల్ టికెట్ దక్కించుకున్నారు. కూటమి హవాలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచాక జయరాం వ్యవహార శైలి పూర్తిగా మారిందట. స్థానిక టీడీపీ నాయకులను, కార్యకర్తలను అస్సలు పట్టించుకోవడం లేదట. ఎందుకంటే గతంలో ఆలూరు నుండి గుంతకల్కు మారినప్పుడు వాళ్లంతా తన్ను వ్యతిరేకించారంటూ కోపం పెట్టుకున్నారట జయరాం. దీంతో నియోజకవర్గంలోని 3 మండలాలకు తన కుటుంబ సభ్యులనే ఇన్ఛార్జీలుగా నియమించారట. పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినా ఆయనే ఆ నిర్ణయం తీసేసుకున్నారట. తాజాగా ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా దర్శనమిస్తున్నాయట. గుంతకల్ మండలానికి సోదరుడు నారాయణస్వామి, గుత్తి మండలానికి సమీప బంధువు నారాయణ, పామిడి మండలానికి కుమారుడు ఈశ్వర్లను ఇన్ఛార్జీలుగా ప్రకటించేశారు. సో ఆలూరు నుంచి జిల్లా దాటి గుంతకల్కు వచ్చిన పాలిటిక్స్ లో ఏమాత్రం మార్పు లేదంటున్నారు జయరాం. అక్కడి నుండి తన వెంట వలసొచ్చిన నాయకులనే అందలమెక్కిస్తూ ఉండడంతో లోకల్ టీడీపీ నేతలు గుస్తా అవుతున్నారట. సామాన్య జనాల పరిస్థితి కూడా గుంతకల్లో అలాగే ఉందట. నియోజకవర్గంలో ఆలుమగల గొడవైనా సరే గుమ్మనూరు గుమ్మం దగ్గరకు రావాల్సిందేనట. ఒకవేళ అక్కడ తెగకపోతే ఆ పంచాయతీని పరోక్షంగా అధికారుల ద్వారా సెటిల్ చేస్తున్నారట. ఇక ఇసుక, మద్యం వ్యాపారాల సంగతి సరే. ఎమ్మెల్యేలెవరూ ఈ దందాల్లో వేలు పెట్టొద్దని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించినా అది గుమ్మనూరు కుటుంబానికి వర్తించట్లేదట. ఇక్కడ కాంట్రాక్టర్లు, ఉద్యోగుల బదిలీలు, స్టోర్ డీలర్స్, యానిమేటర్ పోస్ట్ ఇలా ఏదైనా గుమ్మనూరు కుటుంబం చెప్పిన వారికే దక్కుతుంది. గుమ్మనూరు సోదరుడు నారాయణ స్వామి కంటే ఒక రకంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామే కొంతలో కొంత బెటర్ అంటున్నారు జనం. ఎమ్మెల్యే జయరాం కనీసం అందరితో మాటామంతి అన్నట్టుగా కలిసి ఉంటారు. కానీ ఆయన కుటుంబ సభ్యులతోనే అంత వీజీ కాదంటున్నారు లోకల్ టీడీపీ నేతలు. అసలు గుమ్మనూరు కుటుంబ సభ్యులకు ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఎదురు తిరిగితే గుంతకలు రైల్వే ట్రాక్లే సమాధానం చెప్తాయన్న ప్రచారం ఉంది. జయరాం రాజకీయ సామ్రాజ్యం నియోజకవర్గం దాటి, జిల్లా దాటి, రాష్ట్రాలు దాటిపోయింది. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా మోక నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం మరో సోదరుడు నాగేంద్ర ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే మోకా నుండి గుంతకలొచ్చే మార్గంలోనే జయరాం సొంత ఇలాఖా ఆలూరు ఉంది. అందుకే మోకా టు గుంతకల్ వయా ఆలూరు అన్నట్టుగా తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలని ఈ ఎమ్మెల్యే భావిస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఆగడాలను ఎమ్మెల్యే జయరాం కంట్రోల్ చేయలేకపోతున్నారా, లేక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను సీఎం చంద్రబాబు కట్టడి చేయలేకపోతున్నారా అన్నదే ఇప్పుడు గుంతకల్లో జరుగుతున్న పొలిటికల్ డిస్కషన్. గుమ్మనూరు కుటుంబం ఇంత రెచ్చిపోతున్నా మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి సైలెంట్ గా ఉండటం అటు వైసీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఏం చేసినా, ఏం మాట్లాడినా గుంతకల్లో గుమ్మనూరు ఆగడాలను కంట్రోల్ చేయలేమని తెలిసినప్పుడు సైలెంట్ గా ఉండటమే బెటర్ అంటున్నారట మాజీ ఎమ్మెల్యే. మరి గుంతకల్లో గాడి తప్పుతోన్న పరిస్థితిని కూటమి పెద్దలు ఎలా సెట్ చేస్తారో చూడాలి.